హాయ్ అండి, ఈరోజు నేను గోంగూర వంకాయ ఎండ్రాయిలు కూర ఎలా వండుతానో నా స్టైల్లో చూపిస్తానన్నమాట. ఈజీ మెథడ్ అండి. ఓన్లీ 10 మినిట్స్లో కూర అయితే రెడీ అయిపోయింది. వాటర్తో పని లేకుండా వండుతాను. ఎలా వండుతానో మీరు కూడా చూడండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేనైతే గోంగూరని వాష్ చేసి పెట్టుకున్నాను. క్లీన్ చేసేసుకొని కడుక్కొని ఇలా గోంగూర పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. అట్లాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎండ్రాయిలు, ఇవి ఎండ్రాయిలు అనమాట. ఎండ్రాయిలు కూడా యాడ్ చేసేసుకుని టమాటా అన్ని ముక్కలు కట్ చేసేసి పెట్టేసుకుని ఇలా యాడ్ చేసేసుకోవడమే. వంకాయ ముక్కలు కూడా ఇలా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి ఏం వేస్తానో చూడండి. మీరు కళ్ళుప్పు మీ టేస్ట్ సరిపడ్డ వేసుకోండి. నేనైతే సరిపడ్డ వేసుకున్నాను. ఇప్పుడు కారం అంటే గోంగూరలో కొంచెం ఎక్కువే కావాలి కనుక నేను ఎక్కువే వేసుకుంటున్నాను. మీకు తెలుసు కదా, నేను ప్రతి కూరలో కూడా పసుపు అయితే మస్ట్ అన్నమాట. పసుపు కూడా వేసుకున్నాను. దీనిలో కొద్దిగా జీలకర్ర అన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అన్నమాట. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టుద్ది, ఎందుకంటే గోంగూర ఎక్కువ తీసుకున్నాను కనుక ఇంకా వాటర్తో పని లేకుండా అయిపోయిద్ది అనమాట. ఇవన్నీ వేసేసుకుని స్టఫింగ్గా దీని మీద కొంచెం గోంగూర, అంటే ఇది ప్లేట్కి టచ్ అవ్వకుండా ఇలా కొంచెం గోంగూర ఇలా పైన పెట్టుకున్నాను అన్నమాట. గోంగూర అంతా ఇలా పెట్టేసుకుని ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తాను. మూత పెట్టేసేసి స్టవ్ మీద పెట్టేస్తాను. స్టవ్ ఆన్ చేసుకుని ఇలా పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ తర్వాత తిప్పుకుంటూ చూస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోద్ది. జస్ట్ 10 మినిట్స్ అంతే. అది రెడీ అయిపోయినాక కూడా మీకు చూపిస్తాను. చూసారండి, ఆయిల్ అంతా కూడా ఎలా రిలీజ్ అయిందో. గోంగూర కూడా ఉడికిపోయిందన్నమాట. మీరు కావాలి అనుకున్న వాళ్ళు, ఆయిల్ ఎక్కువ వద్దనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ యాడ్ చేయను అనమాట. ఎప్పుడు కూడా ఆయిల్తోనే ఇలా వండుతానమాట. 2-3 డేస్ అయినా కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం లేదు. సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఇంకా బాగా కుక్ అయ్యిద్ది అనమాట. చూసారా, మనకి పప్పు గుత్తి అవసరం లేదండి. గరిటతోనే మెదిపేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత మేకల్లాగా అయిపోయిందో. మీరు ఇది ఉడికేటప్పుడు ఏదన్నా ఆయిల్ కానీ ఉప్పు కానీ కారం కానీ ఏది తక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అసలు ఒక డ్రాప్ కూడా వాటర్ వేయకుండా వండాను. చూసారా, గోంగూర ఎండ్రాయిలు వంకాయ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. 2-3 డేస్ అయినా కూడా బయట నిల్వ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.